అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4000 ఇళ్ళు రాబోతా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ వాళ్ళందరికీ ఇందిరా ఇళ్ళ కింద ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. టాప్ ప్రయారిటీ ఇట్లా గుడిసెలు ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా దాని కొరకు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు. కూడా బైఫర్కేషన్ జరుగుతుంది, వెరిఫికేషన్ చేస్తారు, చేసి వెంటనే వాటిని కూడా శాంక్షన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఈ ప్రమాదం జరిగినటువంటి సందర్భంగా బాధితులకు సంబంధించి మాత్రం అన్ని రకాలు ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి వెంటనే రెవెన్యూ మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇమ్మీడియట్ అయితే రెమెడీ ఉండడానికి నిర్మాణం చేసుకునే అంశము దాన్ని కూడా వాళ్ళందరూ సహకారం అందించే బాధ్యత మనది. అన్ని రకాలుగా తాత్కాలిక వసతి భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు చేస్తాం. ప్రభుత్వం 10 సంవత్సరాలు తీసుకున్న ప్రాజెక్టు మొత్తం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క పేదవాడు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అది ఇప్పుడు రాజకీయమైనటువంటి అంశం కాదు. అది పెండింగ్ను రివ్యూ చేసి వాస్తవంగా త్వరలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడికి వస్తారు. అటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే మాట్లాడి అవి పేదలకు ఇవ్వడం కావచ్చు, కొన్ని రాజ్య సభ్యులు కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి కావచ్చు, లేదా ఇటీవల గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలం కొంత కబ్జా అయినటువంటి దాన్ని కూడా రికవరీ చేసి ఇటువంటి పేదలకు వచ్చే కార్యక్రమం కావచ్చు జరుగుతుంది. అధికారుల తరఫున చిన్న భోజనానికి సంబంధించి కల్పిస్తున్నారు. అలా గ్యాస్ కావచ్చు లేదా ఇతరత్ర ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.